హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే చాలా ఈజీగా థంబ్నెయిల్స్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. చాలామంది 3 hours 4 hours అంత కూడా అవసరం లేదు. చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం థంబ్నెయిల్స్ ఎలా చేసుకోవచ్చు అండ్ 2 minutesలోనే అయిపోతుంది. ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో Canva సెర్చ్ చేయండి. Canva సెర్చ్ చేయగానే యాప్ వస్తుంది అనమాట. సో మీకు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను అప్డేట్ చేసుకున్నాను. సో దీనికి ప్రో అవసరం లేదు, నార్మల్గానే చేసుకోవచ్చు, ఫ్రీగా ఇస్తారు. సో ఇంటర్ఫేస్ ఇలా రాగానే పైన సెర్చ్లో మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ వచ్చింది కదా, సో ఆ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు చాలా రిఫరెన్స్లు వస్తాయి అనమాట. వీటన్నిటిని సేమ్ ఇట్లానే తీసుకుని యూజ్ చేసుకున్నారనుకోండి, మీకు పడితే కాపీరైట్ క్లెయిమ్ పడవచ్చు. సో అట్లా కాకుండా మీరు దేన్నైనా కానీ, మీరు ఏ వీడియోనైనా ఏదైనా కానీ ఖచ్చితంగా ఒకసారి దాన్ని ఎడిట్ చేయాలి. సో మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అట్లా సెర్చ్ చేయండి. కుకింగ్ అయితే కుకింగ్ అని, లేదు టెక్ అయితే టెక్ అని, అట్లా ఏమన్నా వ్లాగ్స్ అయితే వ్లాగ్స్ అని చెప్పి టెక్ చేసిన వెంటనే కొన్ని రిఫరెన్స్ పిక్చర్స్ వస్తాయి కదా, ఆ పిక్చర్స్ని మీరు ఎట్లా కావాలంటే అట్లా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ చేసుకొని కొన్ని మీరు ఆల్రెడీ చేసిన వంటకాల ఫోటోలు ఉంటాయి కదా, సో ఆ ఫోటోలు తీసుకెళ్ళి ఆ ఫోటోతో రీప్లేస్ చేయండి. అండ్ వాళ్ళు ఆల్రెడీ టెక్స్ట్ రాసి ఉంటారు కదా, సో ఆ టెక్స్ట్ దగ్గర క్లిక్ చేయగానే మనం ఏదైతే చేయాలి అనుకున్నామో అది అక్కడ పేరు మెన్షన్ చేయండి. ఇలా సైడ్కి జరపడం మన అన్ని ఫింగర్ తోటి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అండ్ మనం కలర్స్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి. ఇక్కడ పైన మీకు ఏమన్నా ఎలివేషన్స్ ఇవ్వాలి అనుకున్నా అండ్ ఏమన్నా ఇవ్వాలి అనుకున్నా కూడా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగానే ఉంటుంది. 1-2 సార్లు మనం చేస్తేనే ఏదైనా ఈజీగా ఉంటుంది. చూస్తే రాదు, ఏదైనా కానీ చేస్తేనే వస్తుంది. అండ్ ఈ ఫోటోల కిందకి ఈ ఫోటో వెళ్ళాలి అనుకుంటే దీని పక్కన లేయర్ అని చెప్పి కింద ఉంటుంది. లేయర్ని మనం ఏ ఫోటో కిందకైతే వెళ్ళాలి అనుకుంటున్నామో, ఏ ఫోటో పైన రావాలి అనుకుంటున్నామో అట్లా అడ్జస్ట్ చేసుకోండి కిందకి వచ్చేలాగా. అట్లా చేసుకున్న తర్వాత మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్, మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. బట్ మనం చూసిన ఫోటోని చూసినట్టే మనం డౌన్లోడ్ చేసుకోకూడదు అనమాట. ఖచ్చితంగా దాన్ని ఎడిట్ చేయాల్సిందే, లేకపోతే కాపీరైట్ పడుతుంది. మీకు నచ్చిన కలర్లో చేసుకున్న తర్వాత పైన డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు.